నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines పేదలపై భారం పడకుండా వైద్య సేవలు అందించండి ప్రభుత్వ ఆసుపత్రులకు 4 కోట్ల పరికరాలు అందజేసిన బండి సంజయ్ ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ సమస్యలు పరిష్కరించాలంటూ బాధితుల మొర యూనిఫామ్స్ లా ఇందిరమ్మ చీరలు రైతులను కాంగ్రెస్ నట్టేట ముంచిందన్న రసమై ఇక వార్తల్లోని వివరాలు రోగులపై భారం పడకుండా వైద్యులు ఉచిత సేవలు అందించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పమీల సత్పతితో కలిసి ఆయన సందర్శించారు. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా 4 కోట్ల నిధులను సేకరించి వేమ్లవాడ, జమ్మికుంట, హుస్నాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేసి అందించారు. వేమ్లవాడలో 1,05,00,000 వ్యయంతో దాదాపు 16 వైద్య పరికరాలను అందించారు. అలాగే హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు ₹1 కోటి విలువైన ఆసుపత్రి సామాగ్రిని అందించారు. అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేసి సంబంధిత అధికారులకు అప్పగించారు. ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, మల్టీపురా మానిటర్, ఆటోక్లేవ్ డయా థెర్మా మిషన్, అనస్థీషియా వర్క్ స్టేషన్, ఈఎన్టీ హెడ్లైట్, ఫెటల్ మానిటర్ సహా మొత్తం 15 వైద్య పరికరాలు వీటిలో ఉన్నాయి. అనంతరం ఆయా పరికరాల సేవలను బండి సంజయ్ ప్రారంభించారు. ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బండి సంజయ్ అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులపై రూపాయి భారం పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సొంత నిధులు, సిఎస్ఆర్ ఫండ్స్ తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఈ సంబంధించి మనం దాదాపు 5 కోట్లకు పైగా నిధులతోని, సిఎస్ఆర్ నిధులతోని, ఎన్ఎండిసి వారి యొక్క సహకారంతో వారి కోరిన వెంటనే నిధులు ఇవ్వడము, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం చాలా సంతోషం. వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున ఎన్ఎండిసి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా జమ్మికుంటకు సంబంధించి దాదాపు ₹1 కోటి విలువ చేసే ఎక్విప్మెంట్స్, ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, ఆటోక్లేవ్ ఆపరేషన్ థియేటర్ కోసం పెద్దది, డయాథెర్మీ మిషన్, దాంతోపాటు అనస్థీషియా మిషన్, ఎమర్జెన్సీ రికవరీ సంబంధించి మిషన్, దాంతోపాటు సిరంజి పంపు, ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంత పోస్ట్ మార్టం రూమ్ కూడా చాలా శిథిలావస్థ ఉన్నది, దాన్ని ఒక రిపేర్ చేయించాలని చెప్పన్నారు. దాన్ని కూడా ఇప్పుడే ఒక 1 month లోపల దాన్ని కూడా పూర్తిగా రిపేర్ చేయిస్తాం. ఫ్రీజర్ కూడా ఇస్తాం. మనం ఫ్రీజర్ లేదు, ఇక్కడ చాలా ఇబ్బంది వస్తుంటే ఫ్రీజర్ కూడా మనం ఇస్తాం. ఫ్రీజర్ కూడా ఇప్పుడు ఎక్స్రే మిషన్ కూడా లేదని చెప్పన్నారు, ఈరోజు చెప్పారు. ఎక్స్రే మిషన్తో పాటు ఇంకా 3-4 ఎక్విప్మెంట్స్ ఇస్తే మా ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ అయిపోతుంది సార్ అంటే అది కూడా వెంటనే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తా అని చెప్పడం జరిగింది. పూర్తి ఎక్విప్మెంట్స్ ఇవాళ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి. కరీంనగర్ లో కలెక్టరేట్ లో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మానకొండూర్ గట్టు దుద్దెనపల్లిలో తన ఇంటిపై విద్యుత్ తీగలు తొలగించాలంటూ ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఆకుల గోపాల్ అనే వ్యక్తి 2009 ప్రభుత్వ అనుమతులు పొంది ఇంటిని నిర్మించుకున్నానని తెలిపారు. అనుమతి లేకుండా ఇంటిపై నుండి విద్యుత్ వైర్లు లాగారని ఆరోపించారు. ఇంటిపై నుండి లైన్లు వేసి వేధిస్తున్నారని, వైర్లను తొలగించాలని కోరగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. కేవలం 70 గజాలలో ఇల్లు కట్టుకున్నామని అధికారులు స్పందించి వైర్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మేము 2009లో ఇంటి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నామన్న. ఇల్లు కట్టుకొని ఉన్న క్రమంలో మేము బతుకుదేరు కోసం వేరే ఊర్లో బతికే వాళ్ళము. పండుగల పబ్బాలకు మామూలుగా వచ్చి ఇట్లా వెళ్ళేవాళ్ళం. మా అనుమతి లేకుండా 2010లో ఇంటిపై మా పర్మిషన్ లేకుండా ఇంటిపై నుంచి కరెంటు వైర్ లాగి మేము అప్పుడు ఒక 4-5 నెలలు తిరిగిన కూడా ఎవరు పట్టించుకోలేదు.
అదే క్రమంలో ఇప్పుడు రోడ్డు వెడల్పు కారణంగా ఫోన్లు తీసి చేంజ్ చేస్తా అంటే కూడా మా ఇంటి మించాలు వేయొద్దు అంటే ఇంకా నడి ఇంటి మించాలు వేస్తాం, మీ ఇష్టం ఉన్నట్టు ఏం చేసుకుంటే వేసుకోండి, ఈ పైసలు ఇస్తాం మేము చేస్తాం లేకపోతే చెయ్యమని చెప్పి ఇంటి మించాలి లైన్ లేసి ఈ ఎస్సీ గారు ఏఈ గారు బెదిరిస్తున్నారు. మొన్న 2 సార్లు 15 రోజులలో 2 సార్లు వైర్లు కాలి నడి ఇంట్లో పడితే కూడా కరెంట్ షాక్ వస్తుంది సార్, ఇట్లా మేము బతుకుడా చచ్చుడా అంటే కూడా దానికి మేమేం చేస్తాం, దానికి కరెంటు దానికంటే కరెంటు రాదు అని చెప్పి బెదిరిస్తున్నారు. దానికి మేమేం చేయలేం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఏఈ గారు అంటున్నారు. దానికి ప్రత్యేకంగా పైసలు కడితే మేము తీస్తాం లేకపోతే తీయం, దాన్ని మీ ఇష్టం, మీరు ఎక్కడ ఏం చేసుకుంటారు వేసుకోండి, ఎక్కడ ఏ ఫిర్యాదు కానీ మీరు ఎన్ని ఫిర్యాదు చేసుకోండి మాకు ఏం కాదని చెప్పి ఏఈ గారు బెదిరిస్తున్నారు. కరీంనగర్ శివారులోని ఎలగందుల గ్రామంలో ప్రభుత్వ భూముల్లో ఇండ్లను నిర్మించుకున్నారని ఆరోపిస్తూ మల్లేశం అనే వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. సర్వే నెంబర్ 28లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి గృహాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు ఏకమై తమకు అందించిన ప్రభుత్వ ఇండ్లను కూలగొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలగందల గ్రామంలో 28వ సర్వే నెంబరు, అది మొత్తం టోటల్గా 28వ సర్వే నెంబర్ మొత్తం ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిలో దొంగ నెంబర్లు తీసుకుంటా ఆల్రెడీ ఇండ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా పట్టించుకుంటలేరు అని మేము ప్రజావాణిలో చాలాసార్లు కూడా మేము అనేకలం వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు నామమాత్రంగానే చూస్తున్నారు. అక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ ఆపట్లేదు. అందులోనే అదే 28వ సర్వే నెంబర్లో పేదలకు కొందరు కులస్తులకు ఇండ్లు 2024లో మాకు పేదలకు ఇండ్లు ఇచ్చారు. ఆ భూములు మాయి అని చెప్పి కొందరు తెలుగు కులస్తులు అందరు కలిసి వచ్చి ఈ పాత ఇండ్లను కూలగొడుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లను ఎంతవరకు కూలగొట్టడం కరెక్ట్? ఇది మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు. కరీంనగర్లోని నగనూరులో నివసిస్తున్న 2 వృద్ధ దంపతులు ప్రజావాణికి హాజరయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. నగనూరులో తమకు ఉన్న 10 గుంటల స్థలాన్ని అమ్మివేసి ఇందులో 10 గుంటలు తమకు కేటాయించుకున్నామని తెలిపారు. కాగా తాము వృద్ధులం కావడంతో మిగతా స్థలాన్ని ఆక్రమించుకునేందుకు కొందరు చూస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్కు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. తమ భూమి తమకు కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నవనూరు అయితే ఇవి అమ్ముకున్నాం. 18 గుంటల్లో 10 గుంటలు ఇచ్చినాం. నాకు 8 గుంటలు ఉండాలి. మామూలుగా మేము జనాలు వచ్చి బలవంతంగా రాత్రి గొడవలు పెట్టుకుంటూ రేకులు వేసుకున్నారు. ఇప్పుడు లేదంటారు. మంచిగా అవుతుంది. 3 నెలలు అవుతుంది. మళ్ళీ భూమి కొలిపించినాం. గ్రామ పంచాయతీ పిలిపిస్తే గ్రామ పంచాయతీ వాళ్ళు ఉన్న భూమి కొలిపించుకోమంటే పావుదాకా 3 గుంటలు వచ్చింది. మా భూమి లేదు. మైసమ్మని పెట్టారు. ఎల్లయ్య మైసమ్మని అంటే నాకు ఎరకలేదు అన్నాడు. పావుదాకా 3 గుంటలు ఉన్నది కొలిపి అని చెప్పిండు సారు. మా భూమి మాకు ఇప్పియాలి సారు. మాకు నవనూరు మాది. మీతో లొల్లొద్దు, కోట్లాడలొద్దు. మా భూమి మాకు 8 గుంటల భూమి రావాలి. ఎన్ని గంట చెప్పినా అని మొగ్గలే. ఇప్పుడు ఆఖరి మన గొలిపితే 10 గుంటలు ఎలా చెప్పుకుంటారని వచ్చింది. తన భర్తకు పక్షవాతం రావడంతో నడవలేని దుస్థితిలో ఉన్నాడని, వికలాంగుల పెన్షన్ అందించాలని కోరుతూ బాధితుడి భార్య ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. కరీంనగర్ శివార్లోని చింతకుంట గ్రామానికి చెందిన మల్లాజీ రాజేందర్ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై పక్షవాతం బారిన పడ్డాడని భార్య తెలిపింది. 6 నెలలుగా వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నిరుపేద కుటుంబీకులం అయిన తమకు అధికారులు పెన్షన్ అందించాలని కోరారు. పెన్షన్ కోసం వచ్చినాం సార్. ఇన్నకి సదరం వికలాంగుల పెన్షన్ కోసం వచ్చినాం. అయితే సార్కి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చినాం. ఇంతకుముందు మున్సిపల్ ఎండాకాలంలో పెట్టినాం. 6 నెలలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పెట్టడానికి వచ్చినాం. ఇచ్చేచ్చినాం. 68% ఇచ్చింది. అంటే మొన్ననే వచ్చింది. ఇది మొన్న వచ్చింది. 6 నెలలు పెట్టినాం. ఇస్తామన్నారు. స్పెషల్ దానిలో రాయమని చెప్పిండు సార్. వస్తుందని చెప్పిండు. ఏం చేయడు, ఇంట్లోనే ఉంటాడు. ఇంతకుముందు మెకానిక్ చేసి కానీ ఇప్పుడు 8 సంవత్సరాల ఇంట్లోనే ఉంటాడు. చింతకుండా నడవరాదు. పేరెంట్స్ ఇన్రాదు కూడా
తనకు పెన్షన్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ప్రజావాణిలో ఒక బాధితుడు ఫిర్యాదు చేశాడు. చొప్పదండి మండలం చాకుంట గ్రామానికి చెందిన మహమ్మద్కు 2 ఆడపిల్లలు. ఎడమకాలు విరగడంతో పెన్షన్ కోసం 14 సార్లు దరఖాస్తు చేసుకున్నానని బాధితుడు తెలిపాడు. అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ కేవలం 60% మాత్రమే రాశారని చెప్పాడు. బ్రతకడం కష్టంగా మారిందని అధికారులు స్పందించి తనకు వికలాంగుల పెన్షన్ అందించాలని కోరారు. సైకిల్ చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. ఎడమకాలు ఇరిగింది, 4 సంవత్సరాలు పింఛన్ ఇవ్వమంటే ఇస్తామంటారు, ఇస్తలేరు, వచ్చేది లేదు. 14 సార్లు ఇవరకు దరఖాస్తు ఇచ్చిన. దయచేసి పింఛని ఇప్పించాలని నా యొక్క మనవి. 14 సార్లు ఇచ్చిన. చాకుంట చొప్పాయండి మండల్. పింఛన్ కావాలి. కాలు ఇరిగింది, ఎడమ కాలు ఇరిగింది. సర్టిఫికెట్లు సుతా పెట్టినా. 80% రాయమంటే డాక్టర్ సాబ్ 60% రాసిండు. నేనేం పని చేయలేకపోతున్నా. నా బతుకుడు కష్టం ఉన్నది, ఉపాధి బతుకుడు కష్టం ఉన్నది, భూబాకెళ్ళుడు కష్టం ఉన్నది సారు. ఇప్పిస్తామంటారు, ఇప్పిస్తలేరు సార్. దయచేసి ఈ పని చేయండి సార్. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఉద్యోగాలు పొంది కూడా తెల్ల రేషన్ కార్డుదారులు పొంది ఉన్నారంటూ భీమ్ ఆర్మీ నేత బోయినపల్లి చంద్రయ్య ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు రేషన్ కార్డులు పొంది ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా తెల్ల రేషన్ కార్డులు పొందిన వాటిని గుర్తించి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం చేస్తూ ఉన్నారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు భార్య పేరు మీద ఉంటే భర్త, భర్త పేరు మీద ఉంటే భార్య పేర్ల మీద వైట్ రేషన్ కార్డు తీసుకుంటూ ఉన్నారు. రెవెన్యూ అధికారులను మచ్చిగా చేసుకొని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఉదాహరణకు ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఆ ఎంప్లాయీ ఒక వైట్ రేషన్ కార్డు తీసుకున్నట్టయితే ఆ కుటుంబంలో ఎంబీబీఎస్ సీట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మన బీటెక్, మన ఎంబీఏ ఫీ రియంబర్స్మెంట్ వ్యవహారం లోపల వీళ్ళు తరతరాలుగా వీళ్ళు ఈ ఒక రేషన్ కార్డును ఉపయోగించుకొని గవర్నమెంట్కు తూర్టుపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులను నట్టేటా ముంచుతోందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పత్తి ఎకరానికి 15 గుంటల దిగుబడి వస్తే 7 క్వింటాలు కొనుగోలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 60% వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఉందని ఆరోపించారు. త్వరితగతిన కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. మానకొండూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లోని ప్రజలు రోడ్లను మరమ్మతు చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ ఉంటే ఎమ్మెల్యే కవ్వంపల్లి పట్టించుకోవడం లేదన్నారు. ఆయనకు మాత్రం తన ఊటూరు ఇసుక క్వారీకి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకు ఇచ్చేది కానీ ఇప్పుడు ఇందిరమ్మ చీరలని చెప్పి మహిళా సంఘాలకు యూనిఫామ్స్ ఇస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, పాశం అశోక్ రెడ్డి, శాతరాజు యాదగిరి, ఎరకల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. 12 క్వింటళ్లు పత్తి కొనేవాళ్ళు, అది ఎంత 12% తేమ ఉన్నా కూడా 12 క్వింటళ్లు కొనేవాళ్ళు 8,100 రూపాయలు దానికి క్వింటాల్ ధరగా నిర్ణయించి కొనడం జరిగినది. మళ్ళీ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఎకరానికి 7 క్వింటలు మాత్రమే ఇప్పుడు కొంటా ఉన్నారు. కానీ ఒక ఎకరానికి 15 క్వింటాల పత్తి వస్తుంది. ఒక్కొక్క ఎకరానికి రైతు సాగుబడి చేసేది 15 క్వింటాల్లో వస్తుంది. మరి ఈ ప్రభుత్వము 7 క్వింటాల్లో పత్తిని మాత్రమే మేము తీసుకుంటాం అనుకున్నప్పుడు మిగతా 8 క్వింటాల పత్తి అనేది ఇలా దళారులకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. మేము చెయ్యము, మాది ఎకరానికి ఇంత మాత్రమే కొంటాము అని చెప్పేసి నిర్ణయించడంతో ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరానికి సుమారుగా ఒక 20,000 రూపాయల వరకు నష్టం వాటిల్లుతున్నా ఉన్నది. మీకు తీసుకొస్తున్నానంటే నేను ఇవాళ చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు. మన బెజ్జంకిలో మొత్తం పత్తి నిల్వ చేసుకున్నటువంటి ఆ రమేష్ మొత్తం పత్తి అంతా కాలిపోయింది. 40 క్వింటాల పత్తి అగ్గికి ఆవుతైపోయినది. అట్లాగే చాలామంది రైతులు ఇంకా ఇళ్లలోనే పెట్టుకుంటా ఉన్నారు. సార్ ఎవరికి అమ్ముకుంటాం సార్, ఎవరు కొనడం కూడా లేదని. ఇలా ఇండ్లలో పెట్టుకుంటే ఏమన్నా చిన్న మిరుగుడు పడ్డా కూడా పత్తితో పాటుగా ఇల్లు కాలిపోయే పరిస్థితిలో కూడా రైతులు బిక్కుబిక్కుమంటూ తన అరుగుల దగ్గర ఇండ్లలో పెట్టుకుని ఉంటున్నారు. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో నషాముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని వైశ్య భవన్ రామాలయం వద్ద 2K రన్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీని విజయవంతం చేశారు.
మత్తు పదార్థాల వాడకం క్రమంగా పెరుగుతోందని కట్టడి చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందని బజరంగదళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్ అన్నారు. చిన్న అలవాటు పెద్ద నష్టానికి దారి తీస్తోందని తెలిపారు. మత్తులేని యువతే బలమైన దేశమని, వీటి ద్వారా శరీరం మాత్రమే కాదు మనసు ఆలోచనలు కూడా నాశనమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్, బజరంగదళ్ విభాగ్ కన్వీనర్ తోట ప్రదీప్, జిల్లా ఉపాధ్యక్షులు రుద్రో స్వరూపారాణి, జిల్లా సహా కార్యదర్శి తోట రాజేందర్, బజరంగదళ్ జిల్లా కో కన్వీనర్ గుజ్జంటి రాజేందర్, నగర అధ్యక్షులు రమేష్, బజరంగదళ్ నగర్ కన్వీనర్ మహేష్, శ్రీనివాస్, అఖిల్, రంజిత్, ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ దేశమంతా కూడా యువత పైన ఆధారపడి ఉంది. కాబట్టి యువత సక్రమ మార్గంలో నడిచినట్లయితే ఈ దేశం సుసంపన్నమవుతుంది, ప్రపంచంలోనూ జగద్గురు స్థానాన్ని చేరుకుంటుంది. కాబట్టి చెడు అలవాట్లను దూరం చేసే ఉద్దేశంతో ఇవాళ విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమం దేశం మొత్తం మీద జరుగుతుంది. కాబట్టి అందరం కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే మత్తు పదార్థాలు ఉన్నాయో, ఏవైతే యువతను చెడుదారిలో పట్టిస్తాయో వాటన్నింటికి దూరంగా ఉండాలని ఇప్పుడే అందరూ ప్రతిజ్ఞ చేశారు. దాన్ని కట్టుబడి ఉంటారని కోరుతూ నవంబర్ 25వ తేదీన కరీంనగర్ లో తలపెట్టిన మత్స్యకారుల బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మత్స్య కార్మిక సంఘం చైర్మన్ చేతి ధర్మయ్య అన్నారు. కరీంనగర్ లోని కలెక్టరేట్ లో మత్స్య కార్మిక సంఘ నాయకులు హాజరై వాల్ పోస్టర్లను విడుదల చేశారు. రెవెన్యూ గార్డెన్ లో తలపెట్టిన రాష్ట్ర సదస్సుకు మంత్రులు వాకిడి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, చైర్మన్ సాయి కుమార్లను ఆహ్వానించామని చెప్పారు. మత్స్య కుల వృత్తి రక్షణతో పాటు మరణించిన కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన 500 మందికి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, తక్షణమే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మహాసభ ర్యాలీలో పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మత్స్య కార్మిక సంఘం చైర్మన్ చేతి ధర్మయ్య, రాష్ట్ర మత్స్య కార్మిక సంఘ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, మత్స్య కార్మిక సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మాజీ చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొట్టమొదటి చైర్మన్, రేపు మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరపబోయేటువంటి మీటింగు మత్స్యకారులందరూ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల మత్స్యకారులందరూ మరియు దక్షిణ తెలంగాణ నుంచి ఆహ్వానితులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇచ్చేసి పాల్గొనాలే. బహిరంగ సభ కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే ప్రొసీజన్ మహాసభ ర్యాలీకి అందరూ కూడా పాల్గొనాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వీటికి అనేక మంది హాజరవుతారు. మేము ఆహ్వానితులుగా మత్స్యశాఖ వాకిటి శ్రీహరి గారిని మరియు పొన్నం ప్రభాకర్ అన్న గారిని, లోకల్ ఎమ్మెల్యే గారిని మరియు మా మాజీ ఇప్పటి చైర్మన్ సాయి కుమార్ గారిని ఆహుతులుగా పిలిచాము. రేపు నవంబర్ 25వ తారీఖు నాడు గీతాభవన్ చౌరస్తా నుంచి వేలాది మంది మత్స్యకారులతో ప్రదర్శన, ర్యాలీ, అదేవిధంగా ప్రతిమా మల్టీప్లెక్స్ మీదుగా ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి రెవెన్యూ గార్డెన్స్లో మత్స్యకారుల రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేశాము. ఈ సదస్సుకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మత్స్యకారులను సమీకరిస్తున్నాము. ముఖ్యంగా మత్స్యకారులకు వచ్చే బడ్జెట్లో మత్స్య వృత్తి రక్షణ, మత్స్యకారుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, మత్స్యకారులు చనిపోతే వాళ్ళ కుటుంబానికి 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో ఇవ్వాలని, మన దేశంలోనే కేరళ రాష్ట్రంలో ఆల్రెడీ 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు, మన దగ్గర కేవలం 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇది అన్యాయం. అదేవిధంగా చనిపోయి 450 మందికి డబ్బులు రాకుండా గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వచ్చే బడ్జెట్లో మార్చి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి వచ్చే బడ్జెట్లో ఈ పెండింగ్లో ఉన్నటువంటి 450 మంది కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబ పెద్దలు చనిపోయి వాళ్ళ ఆర్థికంగా ఎలాంటి పేదరికంలో ఉన్న వాళ్ళని కూడా ఆదుకోవడానికి వచ్చే బడ్జెట్లో పెండింగ్లో ఉన్న ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియోలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కరీంనగర్ లో ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట జిల్లా టీఎంఆర్ఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు చీకోటి శ్రీధర్ హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. 4 కొత్త లేబర్ కోడ్లతో దేశంలో ఉన్న కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం జరగనుందని చెప్పారు. అంతేకాకుండా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కుతో పాటు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కును కాలరాసేలా రూపొందించబడ్డాయని తెలిపారు.
సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 కూడా రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం, బోనస్ చట్టం, గ్రాట్యుటీ చట్టం ఇలాంటి ఎన్నో చట్టాల అమలు ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. ఈ 4 కోడ్లను వ్యతిరేకిస్తూ నవంబర్ 24, 25, 26 తేదీలలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు శ్రీనివాస్, టీఎంఎస్ఆర్యు రాష్ట్ర కార్యదర్శులు విద్యాసాగర్, శ్రీనివాస్, సదానందచారి, వెంకటేశ్వర్లు, అంజయ్య, మెడికల్ రిప్రజెంటేటివ్స్, యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలను పార్లమెంట్ నుంచి బయటికి గెంటేసేసి ఎట్లాంటి అప్రూవల్ లేకుండా ఈ 4 చట్టాలను ఈ కేంద్ర ప్రభుత్వం పాస్ చేసింది. అదేవిధంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తే స్టాండింగ్ కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలు కూడా ఈ ప్రభుత్వం ఎట్లాంటిగా పట్టించుకోకుండా కూడా అదేవిధంగా ఏదైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పెట్టిన తర్వాత కార్మిక సంఘాలు ఏదైతే తమ అభ్యంతరాలు తెలిపినాయో అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చినాయి. అదే ఎందుకు రద్దు చేస్తున్నామంటే మీకు తెలుసు, ఇంతకుముందు 100 మంది కార్మికులు ఏదైనా సంస్థలో కానీ ఇండస్ట్రీలో కానీ ఆర్గనైజేషన్లో పనిచేస్తే కార్మిక చట్టాలు అనేది వర్తించబడేది. కానీ ఇప్పుడు 300 మంది పని చేస్తేనే ఈ కార్మిక చట్టాలు అనేది వర్తింపజేస్తాయి. అంటే దేశంలో 74% పరిశ్రమలు, సంస్థలలో 300 మంది కన్నా తక్కువ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి 74% మంది కార్మికులు కార్మిక చట్టాల పరిధిలో నుంచి తొలగించబడే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసిన ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా హైర్ అండ్ ఫైర్ జాబ్ సెక్యూరిటీ అనేది మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అయినా మిగతా కార్మికులకు ఉండదు. ప్రభుత్వం 1 సంవత్సరమా 3 సంవత్సరాల ఉద్యోగంలో పెట్టుకుంటుంది, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తుంది. వాళ్ళు కార్మిక సంఘంలో చేరే హక్కు కానీ మిగతా కార్మిక హక్కులు కానీ వాళ్ళకి ఏది ఉండదు. అదేవిధంగా మేము మెడికల్ రిప్రజెంటేటివ్స్గా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 చట్టం మాకు ఒకటి ఉంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభూ మల్లికార్జున స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆలయ కమిటీతో పాటు విజయ మసాలా డ్రై ఫ్రూట్స్ నిర్వాహకులు అక్కన్నపల్లి రాజేష్ సహకారంతో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం 9వ రోజు పూర్తి చేసుకుంది. మండలంలోని వివిధ గ్రామాల మాలాధారులైన అయ్యప్ప స్వాములు తరలివచ్చి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మండల దీక్షాకాలం ముగిసే వరకు అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన ప్రసాదం కొనసాగుతుంది. ఆలయ కమిటీ అధ్యక్షులు వరాల పరశురాం, అన్నప్రసాద వితరణదాత అక్కనపల్లి రాజేష్ తెలిపారు. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గునుకుల కొండాపూర్ మధ్య కల్వర్టు నిర్మాణం లేకపోవడంతో ఓ వాహనం రోడ్డుపై నుండి అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. జంగపల్లి కొండాపూర్ మధ్యలో గల కల్వర్ట్లు సరిగ్గా లేక కారు అదుపు తప్పి లోయలోకి చొచ్చుకుని వెళ్లింది. ఇకనైనా రోడ్డు వేయకపోయినా పర్వాలేదు కానీ కల్వర్టును నిర్మించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను వేడుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు. 15 రోజుల క్రితం రోడ్డు పక్కన లారీ దిగబడిందని అన్నారు. కల్వర్ట్లు సరిగ్గా లేక హార్వెస్టర్ కల్వర్ట్లపై ఉండడంతో మండలానికి రాకపోకలు నిలిచిపోయాయని గుర్తు చేశారు. కల్వర్టు సరిగ్గా లేక కారు కిందికి వెళ్లిపోయిందని, ఇందులో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. ఇకనైనా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దయచేసి కల్వర్ట్లు నిర్మాణం చేయాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే గారికి కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మరొకసారి వేడుకుంటున్నాం. ఇలాంటి కల్వర్టు పరిస్థితులు ఇలా అధ్వానంగా అయినాయి. రాత్రి ఒక కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తాత్కాలికంగా కారు దెబ్బతిన్నది, అంతేగాని ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడైనా స్పందించి కొంచెం మా గన్నేరువరం మండల ప్రజలందు దయ తలిచి కొంచెం ఈ కల్వర్టులైన రోడ్డు ఎలాగ మీరు వేయరని మాకు అర్థమైపోయింది. కనీసం ఈ కల్వర్టులైనా కానీ మీరు త్వరగా కొంచెం నిర్మించితే మాకు చేసిన మేలు కొంతవరకైనా ఈ ప్రమాద నివారణ చేపట్టినట్టు అవుతుంది. మీరు దయచేసి ఈ రోడ్డు కూడా అతి త్వరలో
వేయాలి. మీరు 15 రోజులలో మొదలు పెడతామన్నారు. ఈ 15 రోజులలో మీరు ఎక్కడ కూడా మీరు మొదలు పెట్టేది లేదు, ఈ రోడ్డు ఊసెత్తింది లేదు, ఏది కూడా లేదు. ఎన్ని ప్రాణాలు పోతే మా గన్నేరువరం మండల ఈ రోడ్డు కోసం తీరుస్తారు. ఇది మేము మరొక్కసారి వేడుకుంటున్నాం. దయచేసి మా యందు ఈ కల్వర్ట్లు మీరు త్వరగా పూర్తి చేసిన తర్వాత మీరు గన్నేరువరం మండలానికి రావాలి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఇందిరమ్మ చీరలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు ఇందిరమ్మ చీరలతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. మహిళలకు చీరలు అందిస్తున్నామని పులికృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కె కనకయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, ఏవో కిరణ్మయ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి, చితుకూరి అనంతరెడ్డి, డైరెక్టర్ వడ్నాల నర్సయ్య, మాతంగి అనిల్, తిరుపతి, బూర వెంకటేశ్వర్, మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జిల్లా రాజేశ్వరి, రాపోలు అనిల్, మహిళా సంఘాలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మహిళా సంఘాలకు చేనేత రంగానికి తోడ్పడే విధంగా ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికి మనందరం సంతోషం వ్యక్తం చేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు, ఈ శాఖకు సంబంధించిన మంత్రి సీతక్క గారు, మన ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి ఈ గన్నేరువరం మండల మహిళా సంఘాల తరఫున ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. కరీంనగర్ నుండి శబరిమల వరకు కొనసాగుతున్న మహాపాదయాత్ర 44వ రోజుకు చేరింది. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో సుమారు 120 మంది అయ్యప్ప దీక్షాపరులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. తమిళనాడులోని చిన్న మన్నూరు నుండి బయలుదేరి ఇళయరాజా గెస్ట్ హౌస్ లో బస చేశారు. అక్కడ కరీంనగర్ కు చెందిన మేరుగు రమేష్, కుసుమ, బూర్ల రాజేష్, శ్రీహిత, తోటం రవీందర్, సుధారాణి, ధన్రాజ్, సాత్విక్, దేవసాని, సంపత్ కుమార్, మధులత, శ్రీవల్లి, ఐశ్వర్యల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. తిరిగి సాయంకాలం కరీంనగర్ కు చెందిన సిపెల్లి రామ్ గోపాల్, సుజాత, సిపెల్లి మధ్వీరాజ్ కుటుంబ సభ్యుల సహకారంతో స్వాములకు అల్పాహారం అందించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ ఎల్ఎండి కాలనీలో అయ్యప్ప నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. అయ్యప్ప ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరగగా సాయంత్రం పడిపూజ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది. గణపతి, సుబ్రహ్మణ్య స్వామిల పూజల అనంతరం అయ్యప్ప స్వామికి పూజలు చేసి స్వామిని పాలు, పెరుగు, పంచామృతాలు, ఫలాలు, విభూతి, పువ్వులతో అభిషేకించారు. అనంతరం పదునెట్టాంబడిపై హారతి కర్పూరాన్ని వెలిగించి అయ్యప్ప స్వామిని ఘనంగా కొలిచారు. అయ్యప్ప స్వాముల పాటలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. స్వాములు ఆలయంలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించి అల్పాహారం తీసుకున్నారు. భక్తులు గురుస్వాముల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాధార భక్తులతో పాటు కరీంనగర్, మహాత్మానగర్ చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం కబ్జా చేసిన అసైన్డ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో ఏఐఎఫ్బి నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ లో గల గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు.
ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులు ఎందుకు పరిష్కరించడం లేదని జిల్లా ఏఐఎఫ్బి కార్యదర్శి బండారి శేఖర్ ప్రశ్నించారు. తిమ్మాపూర్ మండలంలో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ విద్యాసంస్థ యాజమాన్యం కబ్జా చేసిన అసైన్డ్ భూమిని కబ్జా చేసి కళాశాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గతంలోనే ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన రుజువు పత్రాలను సైతం సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్బి జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, జిల్లా కార్యదర్శి బొంకూరి సురేందర్, కమిటీ సభ్యులు ప్రశాంత్, బద్రీనాథ్, యూత్ లీగ్ రాష్ట్ర కన్వీనర్ రావుల ఆదిత్య, పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డి, అరుణ్ రాజు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం నుస్లాపూర్ గ్రామంలో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీ అసైన్డ్ భూములు కబ్జా చేసిందని, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి గత 5 నెలలుగా అనేక దఫాలుగా దరఖాస్తులు, ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జిల్లా కలెక్టర్ గారు వారిపైన చర్యలు తీసుకోలేదు. 2007లో ఈ ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను మేము వెనక్కు తీసుకుంటున్నామని చెప్పేసి సర్క్యులర్ ఉన్నది, అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తేదీన కరీంనగర్లో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో కోనేటి నాగమణి అధ్యక్షతన ప్రజా సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. వ్యవసాయ ముసాయిదా చట్టం పేరుతో వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు రైతుల భూములను దారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 29 రకాల కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఉప్పునూటి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కవ్వంపల్లి అజయ్, వడ్ల రాజు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొంపల్లి సాగర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి తిరుపతి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్, సిఐటియు నగర కన్వీనర్ పుల్లెల మల్లయ్య, రాయకంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 26వ తారీఖు నాడు అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు, ప్రదర్శనలు జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. కార్మికులకు, రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు, మహిళలకు అందరి హక్కుల్ని హరిస్తూ వాళ్ళకు వ్యతిరేక విధానాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది. అందుకే అన్ని ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఐక్యంగా 26వ తారీఖు జరిగేటువంటి ప్రదర్శనలో, ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలపై భారం పడకుండా వైద్య సేవలు అందించండి. ప్రభుత్వ ఆసుపత్రులకు 4 కోట్ల పరికరాలు అందజేసిన బండి సంజయ్. ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ, సమస్యలు పరిష్కరించాలంటూ బాధితుల మొర. యూనిఫామ్స్ లా ఇందిరమ్మ చీరలు, రైతులను కాంగ్రెస్ నట్టేట ముంచిందన్న రసమై. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.